అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. మనం తెలంగాణ పేపర్లోని టుడే న్యూస్ అనాలిసిస్ అయితే చూద్దాం అనమాట. చూడండి, తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైన జైలుకి వెళ్తా, గొంతు లేని వారికి గొంతుగా అయినందుకు, రైతుల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్ట్ చేస్తారంటే చేసుకోండి అని చెప్పేసి, నన్ను అరెస్ట్ చేస్తారంటే చేసుకోండి అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. ప్రజలు రైతుల కోసం అన్నింటికి సిద్ధంగా ఉన్నా, తలెత్తుకొని గర్వంగా జైలుకి నడుచుకుంటూ వెళ్తా. నాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినోడిని, 50 లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంత్. ఆయన ప్రజల పోరాటాలు కుట్రగానే కనిపిస్తాయి. భూములు కోల్పోతున్న రైతులను ప్రశ్నిస్తే కుట్రనా? ఎస్పీ దగ్గర నుండి బాధితులను కొట్టించడం దారుణం. ఇది ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎదురైన భంగపాటు. ప్రజా వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసేందుకు కేసులో కుట్ర. మాకే వణుకుతున్నావు, కేసీఆర్ వస్తే తట్టుకోగలవా? నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు అది అరెస్ట్ చేస్తారని చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, మాకేమైనా భయమా అని చెప్పేసి మన కేటీఆర్ గారు అంటున్నారు అనమాట. సంపిన భూములు ఇయ్యం, మా భూమి కోసమే పోరాటం, మా వెనుక ఎవరూ లేరు, కడుపు మండి మేము తిరగబడ్డాం, లగచర్ల బాధితుల ఆవేదన, ఇంచు జాగా కూడా వదులుకోం, మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు, మన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, భూములన్నీ గుంజుకునేందుకు వాళ్ళు వచ్చిండ్రు, అధికారులతో మేము కొట్లాడినాం, కొట్టలేదు, గొడవైన వారిని పట్టుకుపోయిండ్రు, సంతకాలు చేయాలని చెప్పేసి బలవంతం పెడుతున్నారు, లగచర్ల రైతు కుటుంబాలు కన్నిటి పర్యంతం బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం, అండగా ఉంటానని చెప్పేసి బాధితులకు హామీ. మాకున్న ఆధారమే భూమి, దాన్నే తీసుకుంటే ఎట్లా బతకాలే? అర్ధరాత్రి పోలీసోళ్ళు ఇంటిపై దాడి చేసిండ్రు, నా భర్త షాక్రు నాయక్ను పట్టుకుపోయిండ్రు, మొన్న ఆఫీసర్లు వచ్చి భూములు రాసి ఇవ్వాలని చెప్పేసి అడిగిండ్రు, ఉన్న భూమిని మీకు ఇస్తే మేము ఎక్కడికి పోవాలి? మేము ఎవరిపైన దాడి చేయలేదు, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. రత్నాబాయి లగచర్ల, అది పోలీసు వెళ్ళిన కట్టు కదా, నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు, కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పడం పచ్చి అబద్ధం, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయండి. కొడంగల్ మెజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి, చర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడవిట్ అందజేత. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్మల్ జిల్లా కుంటల మండలంలో ఆర్డ్లీ క్రాస్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోళ్లు జాప్యాన్ని నిరసిస్తూ గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్ బెంసా రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు రోడ్డుపైనే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనమాట. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మంత్రి జాపలిని ప్రశ్నించిన రైతు, సమాధానం దాటేసిన మంత్రి. అది రైతు రుణమాఫీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పేసి చెప్పారు. రుణమాఫీ చేసేదుందా? మానుకోట ఎమ్మెల్యేను నిలదీసిన మహిళా రైతు. రామాన్నగూడెం వద్ద కొనుగోలు కేంద్రం ప్రారంభం ఘటన. గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదలైనాయి అనమాట. 8084 అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా, 96 పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్. ప్రైవేట్ టీచర్లకు అనుభవం లేదు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే వారికి చదువు తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చేర్చడమే ప్రతిష్టంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. యూనివర్సిటీలో గంజాయితీకి బానిసలయ్యారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి గంజాయి బ్యాన్ చేయాలి కదా సార్. రేవంత్ది F3 ఫార్ములా, తెలంగాణ సంపదను తన వారికే దోచిపెడుతున్న రేవంత్. సుంకిశాల, మూసి, అమృత్, మ్యాక్స్ బీన్ అన్నీ అంతే. రేవంత్ ఆర్థిక బంధాల్లో అనుమానాలు, అక్రమాలు ఎన్నో. అల్లుడి కోసమే ఫార్మా, ఆధారాలతో కేటీఆర్ వెల్లడి. అవినీతి బయట పెడుతున్నాడనే ఆయనపై సీఎం కుట్ర. కేటీఆర్ ఫోబియాతో హడలిపోతున్న రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఫోబియాతో హడలిపోతున్న రేవంత్ రెడ్డి అంట. అందుకే ప్రతీకారంతో అక్రమ కేసులకు ప్రయత్నాలు. బీఆర్ఎస్ నేతలు క్రిషాంక్, పుట్టా, విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం. లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర చేస్తున్నారని చెప్పేసి మన సబితా ఇంద్రారెడ్డి గారు అనడం జరుగుతుంది అనమాట. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళిత గిరిజనులను భూమి గుంజుకోవడమే ప్రజాపాలన, మహిళలను తొక్కుకుంటూ పోవుడు ప్రజాస్వామ్యమా? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తున్నది. కుట్రపూరితంగా కేసు పెట్టి పట్నంను జైలుకు పంపిండ్రు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాసిండ్రో కూడా పట్నంకు తెలియదు. కొడంగల్ నుంచే సర్కారుపై ప్రజల
తిరుగుబాటు మొదలైంది. రేవంత్ గద్దె దించేందుకు నిద్రపోం. మాజీ మంత్రి హరీష్. చర్లపల్లి జైల్లో పట్టణంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్. ఏడాదిలోపే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైల్ బరోకు రెడీ. బీఆర్ఎస్ నేతల హెచ్చరిక. జైల్లో పట్నంని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా తదితరులు. అది ఈరోజు మన తెలంగాణ న్యూస్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి డైలీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.